దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఈ స్టేట్ ఉంటుంది. ఇండియా కూడా అభివృద్ధి అవుతా ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక సంస్కరణలకు నాంది పలుకుతున్నారు. నేను ఈ రోజు కాదు, మొదటి నుంచి సంస్కరణల్ని అమలు చేశాం. అలాంటి దీంట్లో దేశం అభివృద్ధి కావాలి, మనం కూడా దేశంలో ఒక భాగం. అలాంటి దేశం అభివృద్ధి అయినప్పుడు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు. కొంతమంది అధికారం ఇస్తే సొంత పనుల కోసం ఉపయోగించుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడూ ప్రజల కోసమే అధికారాన్ని ఉపయోగించాం తప్ప వేరే విషయం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ ఎన్డీఏ కానీ మనం కూడా భాగస్వాములై మన రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం. ఇలాంటి రాజకీయాలు మనం చేస్తే ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్న మీ అందరి తరపున ఇప్పుడంతా కూడా బ్లూ మీడియా ఉంది. అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రాష్ట్రంలో పెట్టుబడులు కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక, ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం. అంతేకాదు బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఒక దళిత లీడర్ని